మోకాల లోతు గుంతలు, దాంతో ప్రజలు ఇబ్బందులు పడ్డా, సైకిల్ మోటార్లు పడిపోయి యాక్సిడెంట్లు అయినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. వాటి గురించి అసలు పట్టించుకోవట్లేదు. చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో 2 వర్షాకాలాలు వచ్చినాయి. జనరల్గా ఏ ప్రభుత్వం అయినా వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ వర్షాలతోటి ఎక్కడైనా అధిక వర్షాలతోటి దెబ్బతిన్నటువంటి రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, చిన్న చిన్న కల్వర్ట్లు కావచ్చు, ఇమ్మీడియట్గా రిపేర్ చేసి మోటరేబుల్ చేస్తారు. కానీ ఈ 2 వర్షాకాలాలతో దెబ్బతిన్నటువంటి రోడ్లను కానీ, బ్రిడ్జ్లను కానీ, చిన్న కల్వర్ట్లను కానీ వాటి రిపేర్లు కూడా చేయలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉందని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. అంటే నా నియోజకవర్గంలోనే అట్లా చాలా రోడ్లు, చాలా బ్రిడ్జ్లు, చాలా కల్వర్ట్లు ఇవాళ దెబ్బతిని ఉన్నాయి. దాన్ని పట్టించుకునే నాతులు లేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మూర్ నుంచి భీమ్గల్ పోయే రోడ్ ఒకటి ఉంటుంది. అది డబుల్ రోడ్డు. అంటే ఆర్మూర్ ఒక నియోజకవర్గ కేంద్రం, భీమ్గల్ పాత తహసీల్ కేంద్రం. ఇంపార్టెంట్ రోడ్ అది 2 నియోజకవర్గాలకు. ఆ రోడ్డు మీద బడా భీమ్గల్ దగ్గర కప్పలవాగు మీద ఒక బ్రిడ్జు పోయినసారి వర్షాలకు దెబ్బలు తిని బ్రిడ్జులు పక్కకు జరిగింది. ఒక 2 స్పాన్లు వంగింది. పెద్ద బ్రిడ్జ్ అది, హై లెవెల్ బ్రిడ్జ్. 2 స్పాన్లు వంగి పక్కకు జరిగింది. దాన్ని రిపేర్ చేసి 2-3 కోట్లతో రిపేర్ అవుద్ది. లేదా అది పాత బ్రిడ్జే, కొత్తగా కట్టాలంటే ఒక 15-20 కోట్ల రూపాయలు అవుద్ది. కొత్తగా కట్టుడు సరే, తర్వాత అయినా 2-3 కోట్లతో రిపేర్ కూడా చేయలేని పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గత 9 నెలలు అయింది ఇప్పటికి. 9 నెలల్లో అది రిపేర్ చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి. ఇట్లా అన్ని దగ్గరలో ఇదే పరిస్థితి ఉన్నది. చాలా ఒక నేరపూరితమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. ముఖ్యంగా R&B రోడ్ల విషయం నేను ఇవాళ టేకప్ చేయదలుచుకున్నాను. మంత్రి గారు మొన్న మాట్లాడుతూ అసెంబ్లీలో తను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేసిందో చెప్తలేడు. మొత్తం కేంద్రం, జాతీయ రహదారులు, కేంద్ర నిధులు ఇవి తప్ప రాష్ట్ర ప్రభుత్వంగా రోడ్లను ఏం చేసిండ్రు, ఏం పట్టించుకున్నారు, కొత్త ఏం చేసినారు, పాత ఏం రిపేర్ చేసినారు, ఆ విషయాలు మాత్రం ఏం చెప్పలేదు. ఏదో డబ్బాల రాళ్ళు వేసినట్టు గడగడ మాట్లాడు తప్పిస్తే అసలు విషయం ఏం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మేమేమో అసెంబ్లీలో ఈ విషయం చెప్దామంటేనేమో మమ్మల్ని సస్పెండ్ చేసినారు 2 రోజులు, అవకాశమే రాలేదు. అందుకే ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈ విషయాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చిన. నేను ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది రాష్ట్ర రహదారుల విషయంలో, రోడ్లు బ్రిడ్జ్ల విషయంలో అని ఎందుకు నేను అంటున్నానంటే, మొన్న బడ్జెట్లో 8,294 కోట్లు బడ్జెట్ పెడితే దాంట్లో జీతభత్యాలు పోను 7,200 కోట్లు సుమారుగా పనుల కోసం కేటాయించారు. కేటాయించడం చూస్తే బాగానే అనిపించింది. ఒకసారి లాస్ట్ ఇయర్కి పోతే సేమ్ లాస్ట్ ఇయర్లో కూడా 5,907 మొత్తం బడ్జెట్ ఉంటే జీతభత్యాలు పోను 4,810 కోట్లు పనుల కోసం కేటాయించారు. 4,810 కోట్లు. వీళ్ళు రిలీజ్ చేసింది 1,200 కోట్లు. అంటే 25%. వీళ్ళు బడ్జెట్లో పెట్టిన దానికి 25% మాత్రమే రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం. అంతకుముందు సంవత్సరం కూడా సేమ్ అట్లనే 4,806 కోట్లు పెట్టారు పనుల కోసం అని. అది కూడా సుమారుగా 1,100 నుంచి 1,200 కోట్లే. అంతకుముందు కూడా అది 25% లోపే. అంటే బడ్జెట్లో పెట్టొచ్చు, పెట్టి
డబ్బులు ఇవ్వడం మాత్రం 20% లోపే రిలీజ్ చేయడం. చాలా ఎక్కడికి వెళ్ళి అయితే పనులు మోకాళ్ళ లోతు గుంతలు ఉన్నాయంటే ఉంటాయి. నువ్వు డబ్బులే ఇవ్వకపోతే నువ్వు పెట్టిన బడ్జెట్లోనే నువ్వు ఇస్తున్నది 25%. జనరల్గా ఏం చేస్తే పెట్టిన బడ్జెట్ మొత్తం ఇవ్వడానికి ప్రయత్నం చేసి లేకపోతే 10-20% తక్కువ ఇస్తారు. నువ్వు ఇచ్చుడే 25%, 75% తక్కువ ఇస్తావి. ఇది నేను లెక్కలతో సహా చెప్తున్నది. నేను మొన్న సోషో ఎకనామిక్ సర్వేలో వాళ్ళు చెప్పారు ఇదే ఫిగర్, నేను చెప్పిన ఫిగరే. ఇట్లా తక్కువ బడ్జెట్ పెట్టి తక్కువ రిలీజ్ చేయడం వల్ల ఇవాళ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతూ ఉన్నది. కాంట్రాక్టర్లు ఎవరు రావట్లేదు. ఆ 25% కూడా ఇప్పుడు ఆ 1200 కోట్లు ఇచ్చినారు లాస్ట్ ఇయర్. అంతకుముందు సంవత్సరం ఒక 1100-1200 కోట్లు ఇచ్చినారు. దాంట్లో పాత వర్క్స్కి ఏవైతున్నాయో, ఆన్గోయింగ్ వర్క్స్కి ఏవైతున్నాయో అవిటి బిల్స్ అవి పే చేయాలి. వీళ్ళు కొత్తగా ఒక 7,000 కోట్ల వర్క్ శాంక్షన్ చేసి 2.5 ఏళ్ళల్లో వాటికి చేయాలి. ఇవంతా రిక్వైర్మెంట్ ఉండడం కూడా వాళ్ళు రిలీజ్ చేసేది 25% మాత్రమే. కాబట్టే రోడ్ల పరిస్థితి ఇట్లా అధ్వాన్నంగా తయారైంది. కాంట్రాక్టర్ వాళ్ళు ముందుకు రావట్లేదు పనులు చేయడానికి. ఈ పరిస్థితి ఉన్నది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ 9 సంవత్సరాల కాలంలో R&Bలో మొత్తం రిలీజెస్ అంటే మేము విడుదల చేసిన నిధులు, బడ్జెట్లో పెట్టినవి కావు, విడుదల చేసిన నిధులే 24,000 కోట్లు సుమారు. అంటే 9 సంవత్సరాల్లో సంవత్సరానికి 2,600 కోట్లు మేము విడుదల చేసినాం. ఆ పాత రేట్లు మళ్ళా ఇప్పుడు రేట్లు డబుల్ అయిపోయినాయి. ఖర్చు ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయినాయి. మేము అప్పుడు 2,600 కోట్లు ప్రతి సంవత్సరం యావరేజ్గా రిలీజ్ చేస్తే రోడ్లు అద్దాల్లాగా తయారు చేసుకున్నాం. వీళ్ళు ఇప్పుడు సంవత్సరానికి 1,000-1,200 కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తే రోడ్లు అట్లనే మోకాల్లో గుంతలు తిరిగా ఉంటాయి, గుంతలతోటి. వీళ్ళు ఇప్పుడు మేము పని చేసినంత పని చేయాలంటే వీళ్ళు ప్రతి సంవత్సరం పెరిగిన రేట్ల ప్రకారం చూసుకుంటే మినిమం అంటే మేము 2,600 కోట్లు రిలీజ్ చేసినాం కాబట్టి, విడుదల చేసినాం కాబట్టి ప్రతి సంవత్సరం యావరేజ్గా వీళ్ళు 4,000 కోట్లు చేయాలి యావరేజ్గా ప్రతి సంవత్సరం. చేస్తే రోడ్ల లెక్క ఉంటాయి. 4,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన స్థానంలో వీళ్ళు 1,000-1,200 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు, విడుదల చేస్తూ ఉన్నారు. అందుకే రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది అన్నదాన్ని. ఎందుకంటే ఇది రీజన్, ఇది కారణం. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు రేపు మంత్రి గారు, మళ్ళీ ఏదేదో మాట్లాడతాడు. నేను చాలా ఆధారపూర్వకంగా నేను చెప్తా ఉన్నా. ఇగో ఇది మొన్న అసెంబ్లీలో వాళ్ళ శాసనసభ్యుడే వేముల వీరేశం గారు క్వశ్చన్ వేసినాడు అసెంబ్లీలో R&B మంత్రి గారిని. ఇదేంది? ఇది క్వశ్చన్ నంబర్ 1606 1606 క్వశ్చన్ నంబర్ ఇది. వాళ్ళ శాసనసభ్యుడే వేసినాడు. మీ అందరికి నేను ఇది పంపిస్తాను, ఇప్పుడు ఇస్తాను. ఏమని వేసినాడు? Will the Minister for Roads and Buildings to please to state A. The number of kilometers of new roads sanctioned in the state. అంటే ఈ రాష్ట్రంలో కొత్తగా మీరు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేసిండ్రు దాని వివరాలని అడిగిండు. అడిగితే ఆయన మినిస్టర్ గారు చెప్పిన ఆన్సర్, ఏ టోటల్ నంబర్ ఆఫ్ 257 of works covering a length of 746 kilometers of new roads were sanctioned under plan, and a total number of 147 works having a length of 324 kilometers of new roads under non-plan were sanctioned from 7th December 2023 to till date. డిసెంబర్ 23వ సంవత్సరం నుంచి ఈ రోజు దానికా, అంటే మొన్న అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్, మొన్న దానికా ఇప్పటిదాకా మొత్తం శాంక్షన్ చేసింది ఎంత అంటే వాళ్ళు మొత్తం 524 వర్కులు, ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 2,070 కిలోమీటర్లు. ప్లాను నాన్ ప్లాన్ కొత్త వర్కులు, రిన్వల్స్ అన్నీ కలిపి వాళ్ళు శాంక్షన్ చేసింది
524 వర్కులకు గాను ఎన్ని కంప్లీట్ అయినాయని అడిగిండు ఆయన వేముల వీరేశం గారు. ఇంకో క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ శాంక్షన్ రోడ్స్ కంప్లీటెడ్ అని అడిగిండు. దాంట్లో ఈయన మళ్ళా క్వశ్చన్లో చెప్పిండు 10 number of sanctioned works having a length of 68 kilometers were completed. 10 numbers ఎంతలో 257లో 10 వర్కులు. And in addition 165 kilometers length is completed in ongoing works under plan. And 39 number of sanctioned works having length of 44 kilometers were completed, and in addition to 20 kilometers length is completed in ongoing works under non-plan. అంటే మొత్తం 524 పనులలో ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 49 వర్కులు కంప్లీట్ అయినాయి అంటున్నాడు. 524 వర్క్స్లలో 49 వర్కులు కంప్లీట్ అయినాయని ఆయన్నే ఇచ్చిన సమాధానం అసెంబ్లీలో. అంటే ఇది 9%. ఆయన కంప్లీట్ చేసిన వర్కులు 9% వస్తున్నది లెక్కేస్తే. మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో, 1 సంవత్సరం కాదు, మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు శాంక్షన్ చేసిన పనులకు కంప్లీట్ చేసింది 9% నంబర్ ఆఫ్ వర్క్స్. పోనీ కిలోమీటర్స్ చూద్దామా? కిలోమీటర్స్ ఏమన్నారు? ఇప్పుడు ఇంతకుముందు చదివినా కదా, 68 కిలోమీటర్లేమో ప్లాన్లో, 44 కిలోమీటర్లు నాన్ ప్లాన్లో, అంటే 112 కిలోమీటర్లు. ఎంత వర్క్స్లో? 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే 112 కిలోమీటర్లు కంప్లీట్ చేసినామని ఆయన్నే చెప్పింది. ఇది అదెంత? 5% కిలోమీటర్ల లెక్క తీసుకుంటే. అది 2.5 సంవత్సరాలలో. సంవత్సరంకు తీసుకుంటే 2.5%. అంటే వాళ్ళు అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే కొత్తవి 112 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. 5%. అవి కంప్లీట్ చేయాలంటేనే ఇంక 20 ఏళ్ళు కావాలి ఇళ్ళకి లెక్కక. మరి అంతే కదా? ఇదే పద్ధతి నమ్మకి ఇట్లా మీరు పైసలు రిలీజ్ చేయకుండా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాం అంతకంటే కాదు అంటే 20 సంవత్సరాలు పడుతుంది మీరు ఇప్పుడు శాంక్షన్ చేసిన వర్క్స్ కంప్లీట్ చేయడానికి. పోనీ దీంట్లో పాతవి కూడా కొన్ని చేసినామన్నారు. అవి ఎన్ని చేసిర్రు? పాతవి అవి ఒక 185 వర్కులు చేసిర్రు, 185 కిలోమీటర్లు చేసిర్రు పాతవి. కొత్తగా శాంక్షన్ చేసిన దాంట్లో 112 కిలోమీటర్లు, అంటే మొత్తం 297 కిలోమీటర్లు. సేమ్ 300 కిలోమీటర్లు వేసుకుందాం. పాతయి కొత్తయి కలిపి వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల పని చేశారు అంటే 300 కిలోమీటర్లు పనిచేసారు మొత్తం రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలలో. అంటే 300 కిలోమీటర్లు అంటే ఏంది? మన నియోజకవర్గాలు 100 ఉంటాయి, 19 అర్బన్ తీసేస్తే. అంటే కిలోమీటర్ ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా 3 కిలోమీటర్ల పనిచేసారు వీళ్ళు. అది రిన్వల్స్, కొత్తయి, వైడనింగ్స్ అన్నీ కలిపి 2.5 సంవత్సరాల కాలంలో 3 కిలోమీటర్ల పని. అంటే ఒక సంవత్సరంకి తీసుకుంటే 1 కిలోమీటర్ పని చేసిర్రు R&Bలో. ఇగో ఇది నేను చెప్పింది కాదు, ఇది ఆయన చెప్పింది, R&B మంత్రి గారు చెప్పింది. దయచేసి ఫోటో తీసుకోండి, మీ అందరు కూడా పంపిస్తాయి. నేను R&B మంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లో వాస్తవం కూడా అదే. అందుకే రోడ్లు ఎక్కడ చూసినా అని గుంతలు గుంతలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయంటే ఇది రీజన్. ఇకపోతే ఆయన అంటాడు మళ్ళీ పోయిన ప్రభుత్వంలో ఏమీ చేయలేదంటాడు. వాళ్ళు 2.5 సంవత్సరాల్లో చేసిన పని మొత్తం 300 కిలోమీటర్లు, మొత్తం స్టేట్ అంతా. మేమేం చేసినాం? మేము 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన పని 1 మినిట్లో చెప్పాలంటే సింగిల్ లేన్ టు డబుల్ లేన్. అంటే R&Bలో జనరల్గా కొత్తగా సింగిల్ లేన్ వేయడం తక్కువ ఉంటాయి, PRలో ఉంటాయి అవి ఎక్కువ. R&Bలో సింగిల్ లేన్ ఉన్నాయి, డబుల్ లేన్ చేయడం, డబుల్ లేన్ ఉన్నాయి, 4 లేన్ చేయడమే ఎక్కువ ఉంటాయి. సింగిల్ లేన్ టు డబుల్ లేన్ మొత్తం 60 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 6093 కిలోమీటర్లు ఉండే. మేము వచ్చే వాటికి తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయినప్పటికీ 6093 కిలోమీటర్లు, అంటే 6000 కిలోమీటర్లు, మొత్తం 60 ఏళ్ళ ప్రోగ్రెస్. మేము వచ్చి 9 సంవత్సరాల కాలంలో కొత్తగా 8439 కిలోమీటర్లు కొత్తగా సింగిల్ లేన్ టు డబుల్ లేన్ చేసినాం. ఇది వాళ్ళు ఇచ్చిన పద్ధతులనే, వాళ్ళ లెక్కలనే ఉన్నది, వాళ్ళ డిమాండ్ బుక్స్లోనే ఉన్నది, నాది కూడా కాదు ఈ లెక్క నేను చెప్పేది.
60 ఏళ్లలో 6,000 కిలోమీటర్లు చేస్తే మేము 9 ఏళ్లలో 8,000 కిలోమీటర్లు కొత్తగా చేసినాం. సింగిల్ లేన్ టు డబుల్ లేన్ ఎక్కువ చేసినాం. అలా 60 ఏళ్లలో చేసింది మేము 9 ఏళ్లలో చేసినాం ఎక్కువ. అట్లనే 4 లేన్ రోడ్లు 60 ఏళ్లలో 669 కిలోమీటర్లు ఉండే మేము వచ్చే నాటికి, కేసీఆర్ వచ్చే నాటికి. కేసీఆర్ కేవలం 9 సంవత్సరాల కాలంలో 485 కిలోమీటర్లు 4 లేన్ రేట్ కొత్త చేసినాడు. అప్పుడు 669 60 ఏళ్లలో ఉంటే 485 కిలోమీటర్లు కేవలం 9 ఏళ్లలో చేసినాం. ఇది మేము చేసిన ప్రగతి. మీరు చేసిన ప్రగతి ఏంది? 2.5 ఏళ్లలో మొత్తం కలిపితే 300 కిలోమీటర్లు చేసేది 2.5 ఏళ్లలో. అంటే ఇంకో 2.5 ఏళ్లలో ఏం చేస్తారు అన్నట్టు 600 కిలోమీటర్లు. 8,500 కిలోమీటర్లు డబుల్ రోడ్ చేసినాం. 485 కిలోమీటర్లు 4 లేన్ రోడ్ చేసినాం. భారతీయ జనతా పార్టీకి రిన్వల్స్ కాక మీరు 300 కిలోమీటర్ రిన్వల్స్ తోటి కలిపి. ఇది మీకు మాకు ఉన్న తేడా. అట్లనే బిల్డింగ్స్లో 60 సంవత్సరాల్లో మొత్తం ఆర్ఎండ్బి కట్టింది, ఆర్ఎండ్బి చేతిలో ఉన్నది 30 లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్లు మొత్తం 60 ఏళ్లలో. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 9 సంవత్సరాల కాలంలో కొత్తగా 1,02,00,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్లు కొత్తగా కంప్లీట్ చేసినాం, కట్టి కంప్లీట్ చేసినాం. 60 ఏళ్లలో 30 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటే కడితే అన్ని ప్రభుత్వాలు కలిపి నేను 9 సంవత్సరాలు కేవలం 9 ఏళ్లలో 1,02,00,000 స్క్వేర్ ఫీట్లు కట్టినాం కొత్తగా. మా డిపార్ట్మెంట్ ఇంకా మా డిపార్ట్మెంట్ కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంబేద్కర్ లాంటి అంబేద్కర్ విగ్రహం లాంటి ప్రాజెక్ట్ కావచ్చు, కమాండ్ కంట్రోల్ లాంటి పోలీస్ డిపార్ట్మెంట్, అది అంబేద్కర్ విగ్రహం ఎస్సీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, అట్లనే మైనారిటీ డిపార్ట్మెంట్లో అనిసుల్ కుర్బా, ఇట్లా చాలా వేరే డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా మేము టేకప్ చేసినాం. అవి 1,00,00,000 స్క్వేర్ ఫీట్లు ఉంటాయి. 1,00,00,000 స్క్వేర్ ఫీట్లు ఉంటాయి అవి. మా డిపార్ట్మెంట్ 1,02,00,000 స్క్వేర్ ఫీట్లు కంప్లీట్ చేసినాం, వేరే డిపార్ట్మెంట్ 1,00,00,000 స్క్వేర్ ఫీట్లు కంప్లీట్ చేసినాం. అంటే 60 ఏళ్లలో 30 లక్షల స్క్వేర్ ఫీట్లు వాళ్ళు చేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మేము 2,00,00,000 స్క్వేర్ ఫీట్లు చేసినాం 9 సంవత్సరాల కాలంలోనే. ఇది కూడా వాళ్ళు ఇచ్చిన బుక్లోనే ఉన్నది, వాళ్ళు ఇచ్చిన డిమాండ్ బుక్లోనే ఉన్నది, దీంట్లే ఉన్నాయి. ఇది కూడా ఇక మొత్తం క్లియర్గా భవనాల విభాగం మొత్తం 132.45 లక్షలు. దాంట్లో 32 లక్షలు వాళ్ళది, 1,00,00,000 మేము కట్టింది కలిపి 132 లక్షలు వాళ్ళ బుక్లోనే ఉన్నాయి, వాళ్ళ డిమాండ్ బుక్లోనే ఉన్నాయి మొత్తం. నేను చెప్పిన లెక్కలన్నీ నాయి కూడా కావు, వాళ్ళు కూడా మొన్న అసెంబ్లీలో పెట్టినప్పుడు చెప్పిన లెక్కలే ఇవన్నీ. ఇది మేము చేసింది. ఇకపోతే మేము చేసిన వీటికి ఏం చేసిరు మళ్ళీ వీళ్ళు